10 రోజులకు ఉంది ఇంట్లో, అవతల పక్క 2 రోజులు, ఒక రోజు కూడా లేదు, 2 పూట్లకు కూడా లేదు. నీకు 10 రోజులకు ఉంది. పిలిచి దా ఇదిగో ఇది తీసుకొని పో, కొంచెం తినండి పిల్లలు, నువ్వు పస్తున్నారు, తినండి. బుద్ధి, దయగలిగిన బుద్ధి, అది అందులో కొంత నువ్వు ఇచ్చావనుకో, అది పూర్తిగా నీకు అయిపోకముందు ఇంకొకటి వచ్చి ఉంటుంది. ఇక్కడ చేస్తాడు దేవుడు, చేస్తాడు దేవుడు. నీతిమంతుని సంతానాన్ని భిక్షమెత్తనీడే, దరిద్రతని దరిచేరనీడే. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు అన్నాడే. సాయం చేసే చేతులు ఆశీర్వదించబడిన చేతులు. నిన్నే కాదు, నీ సంతతిని కూడా దేవుడు దీవిస్తాడు. ఒక దేవుని బిడ్డగా, కరుణ కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. మోసగించి బతకొచ్చు, కానీ ఆ శాపం నీకు, నీ పిల్లలు కూడా తగిలి వాళ్ళు భ్రష్టులయ్యే అవకాశం లేకపోలేదు.